టైఫూన్ మిసైల్ సిస్టమ్. ఓకే, టైఫూన్ మిసైల్ సిస్టమ్. సో ఇది యుఎస్కు సంబంధించినటువంటి మిసైల్ సిస్టమ్. మనకి S-400 ఈ విధంగా బేసిక్గా గోల్డెన్ డోమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఐరన్ డోమ్. సో దాని ప్లేస్లలో కూడా ఈ టైఫూన్ మిసైల్ సిస్టమ్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఎవరు? యుఎస్ వాళ్ళు. సో దీన్ని ఇప్పుడు జపాన్లో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేయనున్నారు. జపాన్లో ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉందన్నమాట. ఓకే, టైఫూన్ మిడ్ రేంజ్ కేపబిలిటీ మిసైల్ సిస్టమ్ ఆల్సో నోన్ యాజ్ ద స్ట్రాటజిక్ మిడ్ రేంజ్ ఫైర్ సిస్టమ్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఓకే, టైఫూన్ మిడ్ రేంజ్ కేపబిలిటీ మిసైల్ సిస్టమ్. దీనికి ఇంకో పేరేంటి? స్ట్రాటజిక్ మిడ్ రేంజ్ ఫైర్ సిస్టమ్. ఓకే, సో రిజల్యూట్ డ్రాగన్ జాయింట్ ఎక్సర్సైజ్లో భాగంగా దీన్ని అక్కడ ఉంచడం జరిగింది. సో ఫస్ట్ టైం టైఫూన్ విల్ బీ డిప్లాయిడ్ ఇన్ జపాన్ టెరిటరీ. సో దీని యొక్క రేంజ్ ఏంటి? బేసిక్గా 200 నుంచి 320 కిలోమీటర్స్ రేంజ్లో శత్రు దేశాలు ఏవైనా బేసిక్గా రాకెట్ లాంచింగ్స్ కానీ ఇవన్నీ చేసినట్లయితే, మిసైల్స్ లాంచింగ్ కనుక చేసినట్లయితే ఈ రేంజ్లో ఆ సిస్టమ్ పసిగట్టేసి బేసిక్గా యాంటీ మిసైల్స్ని పంపించడం జరుగుతుంది. ఓకే, తర్వాత టొమాహాక్ క్రూయిజ్ మిసైల్స్ రేంజ్ అప్ టు 1500 కిలోమీటర్స్ వరకు కూడా పెంచే ఛాన్సెస్ ఉంది. ఇట్ డిజైన్ సపోర్ట్స్ ఇంటిగ్రేటెడ్ స్ట్రైక్ ఆపరేషన్స్ అక్రాస్ ల్యాండ్, సీ, ఎన్హాన్సింగ్ బ్యాటిల్ ఫీల్డ్ ఫ్లెక్సిబిలిటీ. సో సింపుల్గా ఫస్ట్ టైం జపాన్లో ఉంచడం జరిగింది. దేంట్లో భాగంగా రెజల్యూట్ డ్రాగన్ జాయింట్ ఎక్సర్సైజ్లో భాగంగా. ఓకే, సో ఎవరికి సంబంధించింది? యుఎస్కు సంబంధించింది. అదేవిధంగా ఎక్కడ డిప్లాయ్ చేశారు? జపాన్లో ఫస్ట్ టైం డిప్లాయ్ చేయడం జరిగింది. ఓకే, మిడ్ రేంజ్ ఫైర్ సిస్టమ్కి. ఓకే, స్ట్రాటజిక్ మిడ్ రేంజ్ ఫైర్ సిస్టంలో భాగంగా.